రవ లడ్డు తయారు చేసే విధానం. రవ లడ్డుకు కావలసిన పదార్థములు: 200 గ్రాములు రవ్వ, 150 గ్రాములు పంచదార, కాచిన పాలు 1 గ్లాసు, నెయ్యి, ఇలాచి. నేనైతే డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయట్లేదు, కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేసుకోవచ్చండి. గ్యాస్ ఆన్ చేసి బాణలు పెట్టి నెయ్యిను వేసేసుకోవాలండి. మనం ఉంచుకున్న రవ్వని కూడా అందులో వేసేసేయాలండి. మనము గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంటే రవ్వ అడుగంటుతుంది. గరిటెతో రవ్వను బాగా అలా ఇలా వేపుతూ నెయ్యి రవ్వ 2 మిక్స్ అయ్యేలాగా గరిటెతో వేపుతూ అడుగు అంటకుండా వేపుకోవాలండి. కొంతసేపు బాగా రవ్వ వేగటం వల్ల పర్ఫెక్ట్ కలర్ వస్తుందండి. మంచిగా స్మెల్ చాలా బాగా వస్తుందండి. రవ్వ బాగా వేగకపోతే పచ్చి వాసన స్మెల్ వస్తుందండి. అప్పుడు మనకు తినటానికి బాగోదండి. రవ్వ పర్ఫెక్ట్గా వేపుకోవటం అయిపోయిందండి. పక్కన ఒక ప్లేట్లో రవ్వ మొత్తాన్ని తీసేసుకొని గరిటెతో పల్లచగా చేసేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ రవ్వ బాగా చల్లారిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి అందులో మనము ఉంచేసుకున్న గ్లాస్ పాలలో 75% పోసేసుకోవాలండి. మనం వేయించి ఉంచుకున్న రవ్వని అందులో వేసేసేయాలి. పాలు రవ్వ 2 మిక్స్ అయ్యేలాగా గరిటెతో తిప్పుతూ కిందికి పైకి వేపుతూ 2 మిక్స్ అవ్వాలండి. బాండలకి అంటుకోకూడదు. 2 పాలను రవ్వను బాగా వేపుతూ 2 మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలండి. మనము ఉంచుకున్న పంచదారను కూడా అందులో వేసేసి రవ్వ పంచదార 2 కలిసేలాగా గరిటెతో బాగా మిక్స్ చేయాలండి. పంచదార రవ్వ బాగా 2 మిక్స్ అవుతూ రెండింటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ కాసేపు వేపుకోవాలండి. తర్వాత మనము దంచి ఉంచుకున్న ఇలాచీ పౌడర్ని కూడా అందులో వేసుకొని మొత్తము గరిటెతో కలిపేసుకోవాలండి. ఇప్పుడు రవ్వ లడ్డుకి మిక్స్ చేయడము మొత్తము కంప్లీట్గా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము వేపుకున్న ఈ రవ్వను పక్కకు దించేసుకొని ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత మనకు ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకొని రవ్వను లడ్డూలాగా ఒత్తుకుంటూ ప్లేట్లో తీసేసుకోవాలండి.
మనము లడ్డు పట్టేటప్పుడు పొడి పొడిగా ఊడిపోతుంటుందండి. అలాంటప్పుడు మనము కాస్త పాలను పక్కన ఉంచేసుకున్నాక ఆ పాలను అందులో మిక్స్ చేసి లడ్డూకి వచ్చేలాగా పట్టేసుకోవచ్చండి. అందుకోసమే నేను కాస్తన్ని పాలని పక్కన ఉంచేసుకున్నానండి. మనకు రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి.